హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది బ్యాక్ రూమ్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేను నైట్ షో అయితే కంప్లీట్ చేసుకున్నాం. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 50 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు. థియేటర్స్లో ఇంగ్లీష్ వెర్షన్లో రన్ అవుతుంది. బట్ సబ్ టైటిల్స్ కూడా లేవు భయ్య. నేనైతే ప్రసాస్లో చూసా, నాకైతే సబ్ టైటిల్స్ వేయలేదు. సో ఇఫ్ ఇన్కేస్ మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూసేలా ఉంటే సబ్ టైటిల్స్ ఉన్నాయో లేదో కనుక్కొని వెళ్ళండి. ఐ థింక్ టోటల్గా ఉండవు అనుకుంటున్నా. సో చూసుకుని వెళ్ళండి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన క్లార్క్ తను ఒక ఫెయిల్డ్ ఆర్కిటెక్ట్ భయ్య. తను ఒక ఫర్నిచర్ షాప్ అయితే రన్ చేస్తుంటాడనమాట. ఆ ఫర్నిచర్ షాప్ కూడా అంత ప్రాఫిట్స్లో అయితే ఏమి ఉండదు. మొత్తం అప్పుల్లోనే ఉంటుంది అంతా కూడా. లైఫ్ కూడా చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది క్లార్క్ది. అంటే తన వైఫ్ కూడా వదిలేసి వెళ్ళిపోద్ది భయ్య. ఎంత వరస్ట్ లైఫ్ అనుభవిస్తున్న క్లార్క్కి ఒకరోజు అనుకోకుండా తన ఫర్నిచర్ స్టోర్లో కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఒక డోర్ అయితే కనబడుతుంది అనమాట. ఆ డోర్ గుండా వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫినిట్ రూమ్స్ అయితే ఏర్పడతాయి అనమాట. అందులోకి వెళ్ళిన తర్వాత హీరోకి ఏం జరిగింది, అసలు ఆ రూమ్స్ ఏంటి, అసలు ఆ ఫర్నిచర్ స్టోర్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ బ్యాక్ రూమ్స్ అనే మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ గుడ్ భయ్య, వన్ టైం వాచ్ అని చెప్తాను నేనైతే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీకు సినిమా చూసాక. అసలు ఆన్సర్స్ కూడా దొరకవు మీకు. చాలా ఫ్లాస్ ఉన్నాయన్నమాట మూవీలో. బట్ నాకు ఈ మూవీలో వర్కౌట్ అయింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఈ బ్యాక్ రూమ్స్ అన్న కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా అనిపించింది. బట్ ఫుల్గా చూపించలేదు. సో కాన్సెప్ట్ వైజ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నాకు తెలిసినంత మట్టుకు చెప్పాను భయ్య, ఎందుకంటే వాళ్ళు చూపించలేదు అసలు బ్యాక్ రూమ్స్ ఏంటని చెప్పేసి. సో అది కూడా తెలుసుకోవాలి. అండ్ ఇంకా ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి చూపిస్తారు భయ్య, నాకు భలే వర్కౌట్ అయింది. అంటే ఒక పర్సన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఆ బ్యాక్ రూమ్స్లో సర్వైవ్ అవుతూ ఎవరో చేస్తున్నట్టుగా భయపడుతూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందన్నమాట. కెమెరా తోటి సౌండింగ్ అదిరిపోద్ది. ఆ బ్రీతింగ్ సౌండ్ దగ్గర నుంచి డీటెయిలింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారన్నమాట. ఆ ఫస్ట్ 10 మినిట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ దాని తర్వాత స్టోరీ సెటప్ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ వన్స్ సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయాక ఆ బ్యాక్ రూమ్స్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి అండ్ ఆ బ్యాక్ రూమ్స్లో ఉండే డీటెయిలింగ్ కానీ అండ్ ఆ రూమ్స్ని కాపీ చేసే విధానం కానీ అందులో స్టిల్ లైఫ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మనుషుల్లాగే ఉంటారు కానీ వాళ్ళు మనం మనుషులు అని చెప్పేసి చెప్పలేము. చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది సంథింగ్ లైక్ క్లోన్స్ అనుకోండి. వాటిని ప్రజెంట్ చేసిన విధానం కానీ అండ్ అలాగే సెకండ్ హాఫ్లో ఒక మూమెంట్ ఉంటుంది భయ్య. ఒకే రూమ్, ఒకే రూమ్. దాన్ని కెమెరా యాంగిల్‌ని అలా డౌన్ చేసుకుంటూ తీసుకెళ్తుంటే అదే రూమ్‌ని డిఫరెంట్ వేరియేషన్‌లో చూపించుకుంటూ ఎళ్తుంటారు. లైక్ బ్యాక్ రూమ్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి అనుకోండి సింపుల్‌గా చెప్పాలంటే. అది చూపించిన విధానం మాత్రం హైలైట్ ఉందని చెప్తా. నాకైతే భలే నచ్చింది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్‌లో వన్స్ ఎప్పుడైతే మేరీ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. క్లార్క్‌కి థెరపిస్ట్ అనమాట. ఆమె బ్యాక్ రూమ్స్‌లోకి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి మొదలవుద్ది బ్రో. అక్కడి నుంచి ఆమె ఆ బ్యాక్ రూమ్స్ నుంచి బయట పడేంత వరకు అంటే దగ్గర దగ్గర ఒక 20 మినిట్స్ సీక్వెన్స్ చాలా బావుంది. అంటే ఇట్స్ లైక్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఆ సస్పెన్స్‌ని అయితే హోల్డ్ చేస్తారు. ఆ టెన్షన్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ఏదో జంప్ స్కేర్స్ ఉంటాయి. హారర్ భయపడతారని కాదు. ఆ టెన్షన్ అయితే క్రియేట్ అవుతుందనమాట. అరే! బయట పడితే బాగుండు, తప్పించుకోవాలి అన్నట్టుగా. సో అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే బ్యాక్ రూమ్స్‌లో ఉండే ఒక మాన్‌స్టర్ అది ఎంటిటీ ఒకటి ఉంటుంది. దాన్ని క్రియేట్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. యాహ్! నాకైతే బాగా వర్కౌట్ అయింది. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే చాలా ఉన్నాయి బ్రో. చాలా ఉన్నాయి. ఇట్స్ లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫ్లాసే ఉంటాయన్నమాట. ఆ బ్యాక్ రూమ్స్ అన్న కాన్సెప్ట్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. జస్ట్ ర్యాండమ్‌గా ప్రెజెంట్ చేస్తారంతే. అండ్ లాస్ట్‌లో కూడా ఒక ఎక్స్‌ప్లనేషన్ ఏదన్నా ఇస్తారా అంటే ఫిల్ అని చెప్పి ఒక డాక్టర్ క్యారెక్టర్ వస్తుంది. వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాము. ఆ బ్యాక్ రూమ్స్ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి తిరిగి ఒక క్యారెక్టర్‌ని అడగడం జరుగుద్దనమాట. "అరే! ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేదో చెప్తావు. నేను వెయిట్ చేస్తుంటే నువ్వు కూడా ఏం చెప్పకుండా మాకు తెలీదంటే ఎలాగా? చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం" అంటాడు. ఆ బ్యాక్ రూమ్ డోర్స్ గురించి చెప్తుంటాడు. అసలు సరిగ్గా కనెక్షన్ అయితే ఇవ్వరు బ్రో. నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. ఎందుకంటే వన్స్ మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత 1 అవర్ 50 మినిట్స్ తర్వాత ఏం చూసాను నేనసల? డైరెక్టర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడసల? అన్న డౌట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. నాకైతే అదే అనిపించింది. అంటే దీనికి సంబంధించి మినిమమ్ డీటెయిల్స్ మన దగ్గర ఏముండవు. దీనికంటూ ప్రీక్వెల్స్ ఏం లేవు. దానికి ముందు ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయంటే బుక్స్ కూడా ఏమీ లేవు. జస్ట్ ఇదే డైరెక్ట్ మూవీ. అంటే మెయిన్‌గా డైరెక్టర్ క్యాన్ ఎవరైతే ఉన్నారో సంథింగ్ ఏదో పేరుంటుంది. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్ సంథింగ్ యూట్యూబ్‌లో ఉంటాయి. ఒక 22 ఎపిసోడ్స్ ఏవో ఉంటాయనుకుంటా. ఫౌండ్ ఫుటేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ చూస్తే ఏమైనా ఐడియా రావచ్చేమో మరి చెప్పేసి. బట్ పర్టిక్యులర్‌లీ ఖచ్చితంగా చూడాలని చెప్పేసి ఎవడు అనలేదు కూడా. బట్ నేనేమంటానంటే దీనికి ఖచ్చితంగా సీక్వెల్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎండ్ చేసిన విధానం అలాగే ఉంటుందనమాట. సీక్వెల్ తీసేలా ఉంటే స్టోరీ ఎస్టాబ్లిష్‌మెంటే ముందుగా బాగా చేసుంటే ఫస్ట్ పార్ట్‌లో ఇంకా బాగా వర్కౌట్ అవుద్దేమో అని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఈవెన్ లాస్ట్‌కొచ్చేసరికి కూడా చాలా అనాన్సర్డ్ క్వెషన్స్ ఉంటాయి. ఎన్నుంటాయో నేను ఇప్పుడు కాసేపులో స్పాయిలర్ టాక్ ఇందులోనే ఉంటుంది.
స్పాయిలర్స్ నేను మాట్లాడతా. సో, వీటి వల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే క్లార్క్ క్యారెక్టర్ వన్స్ బ్యాక్ రూమ్స్‌లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అక్కడ కూడా సరిగ్గా క్లారిటీ ఉండదు. అండ్ టైమ్ జంప్ కూడా ఉంటుంది. అవి కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయరు. అండ్ అలాగే ఎమోషన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వదు మెయిన్ క్లార్క్ క్యారెక్టర్‌ది. అండ్ కొన్ని లోపల బ్యాక్ రూమ్స్‌లో జరిగే సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. అంటే ట్రై కూడా చేయలేదనమాట. మీ ఊహకే వదిలేస్తున్నాం అన్నట్టుగా వదిలేస్తారు. సో, అక్కడ కూడా చాలా ఫ్లాస్ అనిపించాయి నాకైతే. అవి కూడా ఇబ్బందిగానే అనిపించింది చూడడానికి. వన్స్ ఇంకా మూవీ మొత్తం ఎండ్ అయిపోయేసరికి ఇంతేనా? దీని గురించేనా ఇప్పుడు ఇంత వెయిట్ చేశాను అన్న ఫీల్ అయితే నాకు క్రియేట్ అయింది భయ్యా. అంటే కాన్సెప్ట్ బావుంది. ప్రెజెంట్ చేయడం కూడా కొన్ని కొన్ని చోట్ల చాలా డీటెయిలింగ్‌గా బాగా ప్రెజెంట్ చేస్తారు. బట్ ఆ థియరీని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే సాటిస్ఫై అవుదునేమో నేను. అక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అనిపించింది. ఓకే. సో, అందుకే ఓవరాల్‌గా మూవీ అయితే వన్ టైమ్ వాచబుల్ అంటున్నా. చూడాలి మరి ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందేంటో నెక్స్ట్ ఏమైనా మూవీస్ వస్తే గనక. బట్ కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కడి నుంచి కొంచెం స్పాయిలర్స్ ఉంటాయన్నమాట. నేను కొన్ని క్వెషన్స్ రైజ్ చేసుకుంటాను నేను. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మూవీ చూడకపోతే గనక ఇక్కడితో వీడియో ఆపేయండి. యూ బెటర్ వాచ్ మూవీ అండ్ ఆఫ్టర్ ఇక్కడి నుంచి వీడియో చేసి దాని తర్వాత కామెంట్ సెక్షన్‌లో నన్ను క్వెషన్స్ అడగొచ్చు. లేదంటే నాకు క్వెషన్స్‌కి ఏమన్నా ఆన్సర్స్ మీ దగ్గర ఉంటే నాకు చెప్పొచ్చు భయ్యా. ఎందుకంటే నేను అంతగా బ్యాక్ రూమ్స్ గురించి తెలుసుకోలేదు. సో, లెట్స్ టాక్ ఓకే. స్పాయిలర్స్ ఉంటాయి. చూడకపోతే స్కిప్ చేసేయండి. మళ్ళీ మళ్ళీ చెప్పను నేనింక స్కిప్ చేసుకోండి. ఓకే. మెయిన్ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే బ్యాక్ రూమ్స్ అన్నదానికి పర్ఫెక్ట్ సెటప్ అయితే ఏమి ఉండదు. ఇట్స్ లైక్ ర్యాండమ్‌గా ప్రెజెంట్ చేస్తారు. ర్యాండమ్‌గా ఎండ్ అయిపోద్ది. ఎందుకంటే ఈవెన్ ఫిల్ అనే క్యారెక్టర్ వచ్చిన తర్వాత డాక్టర్ క్యారెక్టరు తను కూడా వచ్చి మేరీ క్యారెక్టర్‌ని అపోజిట్‌లో అడుగుతాడు. మేరీ నేను ఎక్కడున్నాను అని అడుగుతది రివర్స్‌లో. బట్ మనోడు దానికి సరిగ్గా ఆన్సర్ ఇవ్వకుండా వాడే మళ్ళీ క్వెషన్ రైజ్ చేస్తాడు. అంటే క్వెషన్‌కి క్వెషనే వస్తది. ఆన్సర్ రాదిక్కడ. వాళ్ళు కూడా ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాము. మేము ఇలా మిషన్స్ చేసేవాళ్ళం ఒకప్పుడు. దాని తర్వాత ఈ బ్యాక్ రూమ్స్ గురించి తెలిసిన తర్వాత వీటిల మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. సరిగ్గా క్లారిటీ లేదు మాకు కూడా. నువ్వేమన్నా ఉంటే చెప్పని చెప్పి తిరిగి అడుగుతాడు భయ్య. సో, అక్కడి నుంచి కూడా మన దగ్గర ఆన్సర్స్ రావు. సో, ఈ బ్యాక్ రూమ్స్ కాన్సెప్ట్ వెనకున్నది ఒకే ఒక థియరీ ఏంటంటే అంటే నేను చెక్ చేసిన ప్రకారం అయితే ఇట్స్ లైక్ వేరే డైమెన్షన్ కానీ, లేదా వాల్ టు వాల్ అంటే మనకిప్పుడు గోడలున్నాయి గదా! ఆ గోడల వెనక ఉండే స్పేస్ ఓపెన్ అయిన తర్వాత అందులో ఉండే డైమెన్షన్ గాని, సంథింగ్ ఎలా అయితే ఎక్స్‌ప్లోర్ చేసి చెప్తున్నారు చాలామంది. సో, నాకు కూడా తెలీదు. నెక్స్ట్ మూవీస్‌లో తెలుసుకోవాలి. సో, అక్కడ కొంచెం నాకు చాలా డౌట్స్ అనిపించాయి ఈ బ్యాక్ రూమ్స్ గురించి. అండ్ అలాగే ఈ బ్యాక్ రూమ్స్ అన్నవి లోపల చాలా వరకు కూడా రియాలిటీని కాపీ చేస్తాయన్నమాట. సినిమా మొత్తం గూడా. అంటే ప్రతి ప్లేస్‌ని. ఆ వరల్డ్‌లో ఉన్న ప్రతి ప్లేస్‌ని కూడా రీక్రియేట్ అవుతూ ఉంటాయి ఈ బ్యాక్ రూమ్స్‌లో. సో, అందువల్ల ఈ బ్యాక్ రూమ్స్ అన్నవి ఇన్ఫినిటీ లూప్‌లా ఉంటాయి. చాలా రూమ్స్ ఉంటాయి. చాలా వరకు ఎండింగ్ గూడా ఉండదు దానికి. చాలా ఇన్ఫినిటీగా ఉంటుందనమాట. ఎటు వెళ్ళినా సరే చాలా లెవెల్స్ ఉంటాయి. సో, దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం చాలా కష్టం అని చూపిస్తూ ఉంటారు. బట్ ఎందుకలా జరుగుతుంది? అంటే ఇప్పుడు బ్యాక్ రూమ్స్ అన్నది ఎవరో క్రియేట్ చేసారా? లేక దానికంటూ అది అలైవ్‌గా ఉంటుందా? అంటే అది బతికే ఉంటుందా? దానికంటే ఏమన్నా డిఫెన్స్ మెకానిజమ్స్ ఏమన్నా క్రియేట్ చేసుకుంటుందా బ్యాక్ రూమ్స్ అన్నది? లైక్ ఎందుకంటే వన్స్ ఆ పెద్ద మాన్‌స్టర్ ఎంటిటీ ఒకటి ఎంటర్ అవుతది గదా! అది సేమ్ మెయిన్ లీడ్ క్లార్క్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఒక ట్రామా క్యారెక్టర్ లాగా. అది క్లార్క్ క్రియేట్ చేసుకోలేడు. ఎందుకంటే క్లార్క్ దాని ద్వారా చచ్చిపోతాడు కాబట్టి. బట్ అది ఎవరు క్రియేట్ చేశారు? అన్నదానికి కూడా ఆన్సర్ ఉండదు. సో, అందుకే అంటున్నా బ్యాక్ రూమ్స్ అన్నది దానికది అలైవా? అంటే డిఫెన్స్ మెకానిజం ఏమన్నా క్రియేట్ చేసుకుంటదది? లేక ఎవరన్నా క్రియేట్ చేస్తున్నారా అలా? అన్నదానికి కూడా ఆన్సర్ ఉండదసల. సో, అదెందుకు మనుషుల్ని తినేస్తుంది? అన్నదానికి కూడా ఆన్సర్ ఉండదు. అండ్ అలాగే క్లార్క్ క్యారెక్టర్ భయ్య. ఫస్ట్ ఒక క్యూరియాసిటీ మైండ్ సెట్‌తోని లోపలికెళ్తాడు. 2, 3 టైమ్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. అండ్ వాళ్ళ పర్సన్స్‌ని కూడా తీసుకెళ్ళి చంపించేస్తాడు. దరిద్రం ఏంటంటే వన్స్ ఒక డెడ్ ఎండ్ ప్లేస్‌లో ఇరుక్కుపోయిన తర్వాత తన కెమెరాని సంథింగ్ ఎంటిటీ క్రీచర్ తీసుకుంటుంది. అక్కడి నుంచి ఏమైందో చూపించరు. అంటే అక్కడేమన్నా టైమ్ జంప్ ఉందా? ఎందుకంటే దాని తర్వాత డైరెక్ట్ ఫోన్ కాల్ మేరీకే వస్తది. క్లార్క్ దగ్గర నుంచి. నేను విండో ఓపెన్ చేశాను. ఇంక నీ దగ్గరికి రాకపోవచ్చు సంథింగ్ ఇలా ఒక డైలాగ్ ఉంటదనమాట. దానివల్ల మేరీ మన క్లార్క్‌ని ఎతుక్కుంటూ స్టోర్‌కెళ్తుందనమాట. బట్ క్లార్క్ ఎందుకు మారిపోయాడు సడెన్‌గా? వన్స్ అందులోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ జరుగుతది. అంటే మేరీ అందులోకి ఎంటర్ అవుతది. మేరీతో పాటు కూర్చొని కన్వర్జేషన్ చేస్తాడు. ఆ కన్వర్జేషన్స్ క్రియేట్ అవుతాయి. వాళ్ళ మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు మనోడు అంటాడు క్లార్క్, "నాకిక్కడే బాగుంది" అని చెప్పేసి బాధపడుతూ చెప్తాడు. అంటే తన బయట లైఫ్ చాలా ట్రామా ఉంటుంది. తన వైఫ్ పరంగా గాటి ఇదంతాని. సో, దానివల్ల ఇక్కడే బావుందంటాడు. అండ్ అదే టైంకి ఆ ఎంటిటీ అదే క్లార్క్ కాపీ టైప్‌లో ఉన్న పెద్ద క్రీచర్ అయితే వస్తదనమాట. మనోడు క్లార్క్ దానికి నచ్చచెప్పడానికి ట్రై చేస్తాడనమాట ఆ మాన్‌స్టర్‌కి. అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు? అసలు ఇంతకు ముందు మాట్లాడాడా మనోడు? దాంతో ఏమన్నా సంధి కుదుర్చుకున్నాడా? ఇలాంటివి కూడా ఏం చూపించరు. వన్స్ క్లార్క్ కూడా మేరీ వచ్చే టైంకి ఆ ప్లేస్‌కి అలవాటు పడిపోతాడు. అసలు ఎలా అలవాటు పడ్డాడు? ఎలా భయం పోయింది? ఇవి కూడా ఏం చూపించలేదు. అక్కడ కూడా నాకు ప్రాబ్లమాటిక్‌గా అనిపించింది. వన్స్ ఎప్పుడైతే ఆ మాన్‌స్టర్ క్లార్క్‌ని తినేస్తదో, తిను ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తది. అండ్ ఈవెన్ అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ మీటింగ్ చాలా బావుంటుంది. చెప్పడం మర్చిపోయాను. ఇంకిప్పుడు చెప్పినా వేస్ట్‌లే గాని.
ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా 3, ముగ్గురు ఉంటారు బ్రో. ఒకటి ల్యాంప్ ఆన్ చేసి, ఆఫ్ చేసి ఒక కుర్చీలో ఉన్న పర్సను అండ్ ఒక లావుగా ఉన్న పర్సను. ఇంకొకళ్ళేమో రెడ్ కలర్ లేడీ ఒకటుంటుంది. అది లైక్ క్లార్క్ వైఫ్ అనుకుందాం. నాకైతే అలా రెఫర్ చేశారనిపించింది. నాకైతే వైఫ్ క్యారెక్టర్ తను. తన ట్రామాలో ఉన్నాడు కాబట్టి. ఉన్న 2 క్యారెక్టర్లు ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళు కూడా సరిగ్గా ఆన్సర్స్ అయితే ఇవ్వలేదు. అండ్ వాళ్ళ ఫేసెస్ ఇవన్నీ కూడా ట్విస్టెడ్ అయిపోయి ఉంటాయన్నమాట. ట్విస్టెడ్ అయిపోయి ఉంటాయి. లైక్ క్లోన్ ఫేసెస్‌లా ఉంటాయి. అలా ఎందుకవుతున్నాయి? అంటే ఇప్పుడు నేనేమంటానంటే బ్యాక్ రూమ్స్ అన్నది రియాలిటీని కాపీ చేస్తుంది ఇందులోకి. అలాగే మనుషుల్ని కూడా కాపీ చేస్తే ఆ క్లోన్ సిస్టమ్స్‌లా క్రియేట్ అవుతున్నారా? లేక ఏంటి అన్నది కూడా సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వలేదు భయ్యా. మనమే అనుకోవాలి. లైక్ మీకు సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీకి ఒక ఇమేజ్ ఇచ్చి ఎడిట్ చేయమంటే ఫస్ట్ అదొక అవుట్‌పుట్ ఇస్తది. మళ్ళీ అదే ఇమేజ్‌ని అదే కన్వర్జేషన్‌లో మళ్ళీ ఎడిట్ చేయమంటే ఈసారి నెక్స్ట్ వచ్చే అవుట్‌పుట్‌లో కొంచెం చేంజ్ ఉంటుంది. అలా అదే ఫేస్‌ని మళ్ళీ ఎడిట్ చేస్తే ట్విస్ట్ అయిపోద్ది కదా! ఫేస్ మొత్తం మారిపోతాయి, ఎక్స్‌ప్రెషన్‌లు మారిపోతాయి. చాలా చేంజెస్ వచ్చేస్తాయి. సో, అలాగా బ్యాక్ రూమ్స్‌లో కూడా కాపీ వెర్షన్స్ క్రియేట్ అయిపోతుంటాయి. ఫేస్‌లో చేంజెస్ వచ్చేస్తుంటాయి. అండ్ క్లోన్స్ కూడా క్రియేట్ అయిపోతుంటాయి ఒకే ఫేస్‌లో. సో, ఇలా చూపిస్తూ ఉంటారనమాట. వాటన్నిటికి కూడా ఆన్సర్స్ ఇవ్వలేదు. నాకు అవి కూడా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించింది. అండ్ అలాగే ఇంకా క్లైమాక్స్‌లో క్లోజర్ ఇచ్చినప్పుడు కూడా వన్స్ మేరీతో మీటింగ్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తారు. దాని తర్వాత మొత్తం రీక్రియేషన్స్ అన్నీ చూపిస్తారనమాట బ్యాక్ రూమ్స్‌లో. అంటే బయట ఔట్ సైడ్ వరల్డ్‌లో అప్పటిదాకా సినిమాలో ఏవేవి సీన్స్ అయితే జరిగాయో అవన్నీ కూడా రీక్రియేట్ అయినట్టుగా, అవన్నీ కూడా బ్యాక్ రూమ్స్‌లో ఉన్నట్టుగా కొన్ని విజువల్స్ అయితే చూపిస్తూ ఉంటారనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ వచ్చేసరికి ఏదైతే మీటింగ్ జరిగిందో మేరీకి అండ్ ఫిల్ అనే సైంటిస్ట్‌కి అదే రూమ్‌ని మళ్ళీ రీక్రియేట్ అయ్యి ఉంటుందనమాట. అండ్ ఈవెన్ మేరీ క్యారెక్టర్ కూడా అందులో క్లోన్ కింద రీక్రియేట్ అయ్యి ఉంటుంది. అదంతా కూడా చాలా డిస్‌జాయింటెడ్‌గా ఉంటుంది మొత్తం అదంతా కూడా. అక్కడితో క్లోజ్ చేసేస్తారు భయ్యా మూవీని. నాకేం అర్థం కాల. ఓకే. మీరు చూపిద్దాం అనుకున్నారు బ్యాక్ రూమ్స్ ఇలా అవుతుందని చెప్పేసి ఇంకొంచెం డెప్త్‌గా చూపించుంటే బాగుండు కదా! అనిపించింది నాకు. ఇలా చాలా క్వెషన్స్ రైజ్ అయ్యాయన్నమాట నాకు. సో, అందువల్ల మూవీ సూపర్ అని చెప్పలేకపోతున్నాను. బాలేదని చెప్పలేకపోతున్నాను. ఇంక అందుకే వన్ టైమ్ వాచబుల్ అని చెప్పాల్సొచ్చింది. సో, ఇఫ్ ఇన్‌కేస్ ఎవరన్నా బ్యాక్ రూమ్ షూస్ ఉంటే గనక మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఖచ్చితంగా చెప్పండి భయ్యా. నాకైతే అర్థం కాలేదు చాలా వరకు సినిమా. కొన్ని పాయింట్స్ చాలా బాగా అర్థమయ్యాయి. కొన్ని అసల వర్కౌట్ అవ్వలేదు నాకు. అర్థం కాలేదు కూడా. ఇంకా డీప్‌గా తీసుకెళ్ళుంటే బాగుండు అనిపించింది ఆ స్టోరీ మొత్తం కూడా. ఐ నో ఆఫ్టర్ మూవీ అయిపోయిన తర్వాత కూడా నేను వచ్చి చెక్ చేశా యూట్యూబ్‌లో. ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో తన యూట్యూబ్ ఛానెల్‌కెళ్ళి ట్రై చేయండి వస్తాయి. 22 వీడియోస్ సంథింగ్ ఎన్నో వస్తాయి. చూడడానికి ట్రై చేశా. ఇట్స్ లైక్ రాండమ్ వీడియోస్ లాగా, షార్ట్ ఫిల్మ్స్ లాగా అనిపించాయి తప్ప సరిగ్గా కనెక్షన్స్ కూడా నాకేం అర్థం కాలేదు. సో, ఇఫ్ ఇన్‌కేస్ మీకేమన్నా బాగా ఐడియా దీని మీద ఉంటే గనక ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ మీ ఇన్ కామెంట్స్. నథింగ్ ఎల్స్ ఇంకైతే మించి ఏం చేయలేను నేను. సో, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి మూవీ వన్ టైమ్ వాచబుల్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.